కరోనా కొత్త వైరస్ బ్రిటన్ భయపెడుతోంది. వైరస్ కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్లో నిన్నటి నుంచే లాక్డౌన్ పెట్టారు. ఇది వైరస్ కొత్త రూపమా కాదా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ బోర్డర్ దాటకుండా మన దేశంతో పాటు చాలా దేశాలు విమానాల్ని రద్దు చేసుకున్నాయి. కొత్త వైరస్ పై వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదంటే సిచ్యుయేషన్ ఏంటి? చాలా సందేహాలున్నాయి. కొత్త కరోనా వైరస్ తో వచ్చే ప్రమాదం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? డిస్కషన్లోకి వెళ్దాం. మనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు, అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ యూకే నుంచి మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ సోమయ్య ఆరూరి. నమస్కారం అండి, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. డాక్టర్ సోమయ్య గారు, లెట్ మీ పుట్ ద ఫస్ట్ క్వశ్చన్ టు యూ. ఏం జరుగుతోందండి అక్కడ? ఇంకా వచ్చేస్తుంది, వ్యాక్సిన్ కి అంతా రెడీ అయిపోతుంది, ప్రిఫరెన్స్ వైజ్ గా వీళ్ళకి ఇవ్వాలని మొత్తం ఇక్కడ అలాంటి డిస్కషన్ జరుగుతుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కొత్త మ్యూటెంట్ వేరియంట్ వచ్చింది, మొత్తం లాక్డౌన్ దిశగా మళ్ళీ చాలా దేశాలు డెసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చూసినాం. ఏంటండి యూకేలో ఏంటి కొత్త వేరియంట్ కలకలం ఏంటి? మీకు యూకే వేరియంట్ గురించి చెప్పడానికంటే ముందు కొంచెం నేను వైరస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ టోటల్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ తీసుకుంటే గనక 29,903 లెటర్ ఆర్ఎన్ఏ ఉంది. ఏ వైరస్ అన్నా దాదాపుగా 2 నుంచి 4 సార్లు ఒక మంత్ లో మ్యూటేషన్ అవుతుంది. అదే మీరు కరోనా వైరస్ చూసుకుంటే గనక ఆల్మోస్ట్ 2 మ్యూటేషన్స్ ఎవ్రీ మంత్ చొప్పున అవుతా ఉన్నాయి. మీరు ఫస్ట్ వుహాన్ లో వచ్చిన వైరస్ కును ఇప్పటికున్న వైరస్ చాలా తేడా ఉంది. మొత్తం మీద 12,000 మ్యూటెంట్ వేరియంట్స్ ఉన్నాయి ఈ కరోనా వైరస్ తీసుకుంటే కనుక. యూకేలో, యూరోప్ లో స్ప్రెడ్ అయిన వైరస్ వుహాన్ నుంచి వచ్చిన వైరస్ కి చాలా తేడా ఉంది. మనము ఫస్ట్ లో యూకేలో ఐసోలేట్ చేసినప్పుడు, యూరోప్ లో ఐసోలేట్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే ఈ వైరస్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుండొచ్చు వుహాన్ లో వచ్చిన వైరస్ కంటే అన్నారు, కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు యూకేలో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైలీ సఫిస్టికేటెడ్ సార్స్ కోవిడ్-2 జెనెటిక్ జినోమిక్ టెస్టింగ్ జరుగుతూ ఉంది యూకేలో. ప్రపంచంలో కంటే అత్యధికంగా, అంత సఫిస్టికేటెడ్ సిస్టమ్ ఎక్కడ లేదు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ వైరస్ లో ఎన్ని మ్యూటేషన్ జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి అని కనుక్కోవడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ ఏంటిదంటే మిడ్ సెప్టెంబర్ లో లండన్ ఏరియాలో ఈ కొత్త వేరియంట్ ఉంది అని చెప్పేసి ఈ PCR టెస్టింగ్ చేసినప్పుడు బయటపడ్డది. సో ఫార్ ఇప్పుడు 1100 కేసెస్ ఉన్నాయి లండన్ ఏరియాలో, లండన్ సౌత్ ఈస్ట్ ఏరియాలో. అయితే మిడ్ నవంబర్ లో చూసుకుంటే కనుక 26% ఆఫ్ ద టోటల్ కేసెస్ లండన్ ఏరియాలో ఉన్నవి ఈ కొత్త వేరియంట్ వైరస్ అన్నమాట. అదే ఇప్పుడు వచ్చేసరికి 60% ఆఫ్ ద టోటల్ కేసెస్ ఇన్ లండన్ ఏరియా ఆర్ రిప్లేస్డ్ బై ఈ కొత్త వేరియంట్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ వేరియంట్ అంత తొందరగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే సీరియస్ గా లక్షణాలు వచ్చి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ కావడం, చనిపోవడం జరుగుతుంది అనేది ఇంతవరకు మనకి ప్రూవ్ కాలేదు. అయితే యూకే మాత్రం, సారీ టు ఇంటరప్ట్ యూ, స్వయంగా హెల్త్ సెక్రటరీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్లీ అదే పానిక్ క్రియేట్ చేస్తాను. అబ్సల్యూట్లీ అండి, దానివల్ల పానిక్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది సైంటిఫిక్ బేసిస్ మీద మాత్రం కాదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ సైంటిస్ట్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం ఏం చేస్తున్నారంటే మనకి మోస్ట్ లైక్లీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుండొచ్చు, కానీ ఇంతవరకు సైంటిఫిక్ ప్రూవ్ లేదు. కాకపోతే ముందస్తు చర్యగా లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే క్రిస్మస్ పీరియడ్ అనేది యూకేలో మీరు గుర్తుంచుకోవాలి, చాలా బిజీ పీరియడ్. అందరూ కలుస్తారు, ఫ్యామిలీస్ అంతా కలుస్తా ఉంటారు అనమాట. ఒకవేళ కనుక ఆ రెస్ట్రిక్షన్స్ కనుక అమల్లో కాకపోతే NHS మొత్తం ఓవర్వెల్మ్ అయిపోతుంది, బెడ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఫ్లూ ఎపిడమిక్ ఉంటది, ఈ వింటర్ టైంలో బెడ్స్ ఫుల్ అయిపోతాయి. సో ఇండియా లెక్క కాకుండా యూకేలో NHS గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ కాబట్టి మీరు ఒకవేళ పేషెంట్ కి ఏమైనా కూడా గవర్నమెంటే టేక్ కేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు జబ్బు ఏమైనా వస్తే కనుక మీరు డబ్బులు ఉంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మీద డిపెండ్ అవుతారు. సో హెల్త్ గురించి అనేది ప్రతి ఒక్కరు వాళ్ళే పట్టించుకోవాల్సి వస్తుంది. యూకేలో అట్లా కాకుండా గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకుంటుంది. సో అది ముందస్తు చర్యగా డెఫినెట్ గా ఆ చర్యలు తీసుకోవడం జరగడం అయింది. రైట్, ఐ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్ సోమయ్య గారు. డాక్టర్ రంగారెడ్డి గారు, ఈ ఏమంటారండి మ్యూటేషన్స్ గురించి? మామూలుగానే వైరస్ అంటేనే రకరకాల మ్యూటేషన్స్ వస్తాయి, అందుకనే వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా డిలే అవుతూ ఉంటుందని చెప్పి మనకున్న కామన్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ వేరియంట్ గురించి
రకరకాల డౌట్స్ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ ట్రయల్స్ అవి జరుగుతున్నాయి. ఇంకా జాన్ నుంచి ఇస్తారని చెప్పి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. ఇలాంటి టైంలో ఈ కొత్త వేరియంట్ రావడం అనేది వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఏమైనా ఒక అబ్స్టెకల్గా మనం ఏమైనా చూడొచ్చు అంటారా, లేకపోతే ఏమంటారు సార్? ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఈ మ్యూటేషన్ జరగటం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. దాని గురించి మనం పెద్దగా అంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికీ కాకపోతే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి 4000 మ్యూటేషన్స్ ఏదైతే జరిగాయో అది ప్రోటీన్లో మ్యూటేషన్స్ జరిగాయి, అంటే ఆ స్పైక్ దగ్గర మ్యూటేషన్స్ జరిగాయి. అది కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు రాబోయే వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రోటీన్ మీద స్పైక్ మీద యాక్ట్ అయ్యేటట్టు తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు కాబట్టి సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే, ఇది ఏమైనా ఈ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ మీద కానీ లేకపోతే సేఫ్టీ మీద కానీ ఏమైనా దెబ్బతీయటానికి అవకాశం ఉందా అనేది ఈరోజు ఉదయిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ వేరియంట్ 2 ఏదైతే అంటున్నామో ఆ వేరియంట్ 2 మనకి R0 వచ్చేసి 0.4 ఉంది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ కంటే ఇప్పుడు 70% మోర్ ఉంది ఈ వేరియంట్ లో. ఓకే, అది అంతవరకు అయితే ఇప్పటి వరకు క్లారిటీ ఉంది. ఏదైతే ఇప్పుడు మనము వైరులెన్స్ అంటున్నాము, రైట్, దీని ప్రభావంతో మనకి వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుందా లేదా అనే దాన్ని నిర్ధారించుకోవటానికి ఇప్పుడు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరీక్షలు జరిగిన తర్వాత మాత్రమే ఇది ఇంకా వైరలెంట్ ఉందా, ఇప్పుడు వచ్చినటువంటి వ్యాక్సిన్లు పనిచేస్తాయా దాని మీద అనేది నిర్ధారించుకోవటం జరుగుతుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి మొదటి వేరియంట్లో ఎక్కువగా మనం చూసుకునేటట్టయితే వృద్ధులు ఎక్కువగా దాని బారిన పడారు. ఎస్పెషల్లీ మనం యూకే కానీ లేకపోతే కాంటినెంటల్ యూరోప్ అంటే ఇటలీ కానీ స్పెయిన్ కానీ ఇలాంటి దేశాల్లో చూసుకునేటట్టయితే, అలాగే యుఎస్లో కానీ ఎక్కువ మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వయోవృద్ధులు ఉన్నారు. 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు. బట్ ఈ వేరియంట్ 2లో ఇప్పుడు మనం గమనించింది ఏంటంటే, ఇది 60 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళల్లో ఎక్కువగా వస్తూ ఉంది. మీడియన్ ఏదైతే ఇప్పుడు ఈ వ్యాధి బారిన పడ్డారో, వేరియంట్ 2 బారిన పడ్డారో, దాని మీడియన్ ఏజ్ వచ్చేసి 41 ఇయర్స్ అంటున్నాం. కాబట్టి ఆ విధంగా కనుక చూసుకునేటట్టయితే మేబీ ఇది అంత డేంజరస్ గా ఉండకపోవచ్చేమో అనేది కూడా ఇప్పటి హైపోథెసిస్. వెయిట్ చేద్దాం, ఒక వారం 2 వారాలలో మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు మనము మళ్ళీ ఇంకొకసారి ఈ వ్యాధి తీవ్రత అలాగే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎస్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అండి. డాక్టర్ లావణ్య, ఇప్పటిదాకా ఎన్నోసార్లు మ్యుటేషన్స్ జరిగే, ప్రతి వైరస్ కి కూడా మ్యుటేషన్స్ జరగడం అనేది చాలా సర్వసాధారణం అని చెప్పి కూడా మనకు తెలిసిందే, అండ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే విషయం చెప్తున్నారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి లావణ్య గారు? ఎందుకంటే ఎన్నో మ్యుటేషన్స్ జరిగిన కరోనా వైరస్ లో ఇందాక సోమయ్య గారు చెప్పినట్లు ఎవ్రీ మంత్ 2 మ్యుటేషన్స్ జరిగాయంటే ఇప్పటికే ఎన్నోసార్లు అది తన రూపు మార్చుకుని ఉంటుంది. బట్ వై ఓన్లీ దిస్ వన్? ఇప్పుడు వచ్చిన వేరియంటే ఎందుకు ఇంత డేంజరస్, 70% ఎక్కువ డేంజరస్ అని చెప్తున్నారంటే ఎందుకు? దానికి ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇట్స్ అ వెరీ బయోకెమికల్ క్వశ్చన్ అమ్మా. అంటే అది అప్పుడే ఆన్సర్ చెప్పలేమేమో. ఎందుకు ఈ వేరియంట్ మోర్ ట్రాన్స్మిసిబుల్ ఆర్ స్ప్రెడింగ్ కెపాసిటీ ఎక్కువ, ఒక 70% ఎక్కువ మామూలుగా ఇది వరకు ఉన్న వైరస్ మీద ఈ మ్యూటేషన్. ఎస్ ప్రోటీన్, ఎస్ జీన్ అంటే గ్లైకోప్రోటీన్, స్పైక్ ప్రోటీన్ మీద ఒక 69-70 పొజిషన్ డిలీషన్స్ జరిగినాయి. 69 and 70th పొజిషన్ లో ఎస్ స్పైక్ ప్రోటీన్ మీద డిలీషన్స్ జరిగినాయి. దాంతో ఏర్పడిన మార్పుతో చెందిన చిన్న వేరియేషన్, మ్యూటేషన్ అన్నమాట. ఈ మ్యూటేషన్ ద్వారా టీ సెల్ ఇమ్యూనిటీ కూడా కొంత తేడా వస్తుంది. ఎందుకంటే మన టీ సెల్ ఆల్రెడీ ఇన్నేట్ ఇమ్యూనిటీ, కొంత ప్లాస్మా అంటే ఆ మెమరీ ఉత్పత్తి చేసుకుని ఇమ్యూన్ ఫంక్షన్, ఇట్లాంటి స్పైక్ ప్రోటీన్ మన బాడీలోకి వచ్చి లంగ్స్, ఆల్వియోలై మీద పికప్ చేసినప్పుడు మన బాడీ ఫైట్ చేసే టీ సెల్ ఇమ్యూనిటీలో కూడా మళ్ళీ కొత్త మార్పు చెందాలి. మళ్ళీ ఆ చిన్న మ్యూటేషన్ కూడా మన బాడీలోంచి వచ్చిన వేరియేషన్ సరిపడగా లేని పక్షంలో మనం ఆ ఇన్ఫెక్షన్ ని ఫైట్ చేయలేక
అది ఇంకా ఫాస్ట్ గా ట్రాన్స్మిసిబుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎస్ ప్రోటీన్ అనుకోవచ్చు. ఇంకా దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఇందాక డాక్టర్ రెడ్డి గారును సోమయ్య గారు యూకే నుంచి మాట్లాడిన విధంగానే ఎన్నో మ్యూటేషన్ జరుగుతుంది వైరస్, కానీ ప్రత్యేకంగా ఎస్ ప్రోటీన్ మీద ఎస్ జీన్ లో జరిగిన గ్లైకోప్రోటీన్ స్పైక్ ప్రోటీన్స్ మీద జరిగిన డిలీషన్స్ ద్వారా వచ్చిందని ఏర్పడిందని వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికి. దీంతో వచ్చిన ఇమ్యూనిటీ చేంజెస్ మనలో ఉన్న దాన్ని బట్టి మన ఫైటింగ్ కెపాసిటీ, ఇన్ఫెక్షన్ ఫైట్ చేయగలిగేది తేడా రావచ్చు. ప్లస్ అది సివియరిటీ పెరగలేదని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు, సివియరిటీ పెరగలేదని. ఇంకొకటి 60 years లోపే ఎక్కువగా వస్తుందని, వృద్ధుల కంటే కూడా మిడిల్ ఏజ్ 60 లోపే వస్తుందని. సో అంత లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు, కానీ స్ప్రెడింగ్ ఎక్కువ ఉండటం వలన యూకేలో ఇప్పుడు హాలిడే సీజన్ కదమ్మా, ఇప్పుడు ఎక్కువ ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుంది యూకే నుంచి ఇండియా విత్ వేరే కంట్రీస్ నుంచి యూకే. సో అది అరికట్టడానికి లాక్డౌన్ చేయటం మాత్రమే, కానీ అంతకు మించిన భయపడే సందర్భం ఏమీ కాదు. మనం కూడా యూకే నుంచి వచ్చిన ఫ్లైట్స్ ఆపటం ఎందుకు చేస్తున్నాం అంటే, ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ కి ఎదురు చూసే దేశంగా మనం ఉండి అక్కడి నుంచి వచ్చే ఫ్లైట్స్ నుంచి వచ్చిన ట్రావెలర్స్ ద్వారా మనకి ఇంకా కాస్త పానిక్ పెరిగిపోయే ట్రాన్స్మిసిబిలిటీ ఇప్పటి వరకు మనం తప్పించుకున్నాం. ఎంతో కొంత ఫెటాలిటీ రేట్ చాలా తక్కువగా బయటపడిన దేశం మంది. అసలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోనూ టెస్టింగ్ తోనూ మళ్ళీ వ్యాక్సిన్స్ తోనూ ఎంతో బాధపడవలసిన దేశం మనకి ఇప్పుడు వచ్చిన కొత్త ఉన్న ఇబ్బందులు చాలు అని మనం త్వరగా లాక్డౌన్ చేయడం జరిగిందే, కానీ అంత భయపడేదేం లేదనుకుంటున్నాను. ఇంకోటి వ్యాక్సిన్స్ గురించి కూడా ఇవాళ రిలీజ్ చేశారు యూకే నుంచి. వ్యాక్సిన్ లో కూడా ఈ చెందిన మ్యూటేషన్ ద్వారా వ్యాక్సిన్ ఎఫెక్టివిటీ తగ్గుతుందా, సేఫ్టీ ఏమన్నా తగ్గుతుందా అనేది కూడా ఇంకా పూర్తిగా నిర్ణయాలు చేయలేదు, వాళ్ళు ఒక కంక్లూజన్ కి రాలా. అంటే వ్యాక్సిన్ ఇచ్చిన ఇప్పుడు తయారైపోయిన వ్యాక్సిన్స్ ఆల్రెడీ మనకి ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు యూకే లో, యుఎస్ లో మోడర్నా ఒకటి రిలీజ్ అయింది. ఇవి అప్రూవ్డ్ వ్యాక్సిన్స్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ తో ఆల్రెడీ మెడికల్ ఫెటర్నిటీకి ఇచ్చేసారు కూడా. సో ఈ వ్యాక్సిన్ కి ఉన్న ప్రొటెక్షన్ విల్ బి కంటిన్యూడ్ హోప్ఫుల్లీ అంటున్నారు. దాని గురించి పూర్తి కంక్లూజన్ కి రాలేదు. అంటే వ్యాక్సిన్ విల్ స్టిల్ ప్రొటెక్ట్ దిస్ పర్టికులర్ మ్యూటేషన్ ఆల్సో, విచ్ ఇస్ అగైన్ అ గుడ్ న్యూస్ హోప్ఫుల్లీ. ఇప్పటి వరకు దాని గురించి ఇంతవరకు ఒక కంక్లూజన్ కి రాలేదు. మేబీ డాక్టర్ సోమయ్య గారు హీ హ్యాస్ more summaries to make on this vaccine effectivity, but మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం అదే. సో పానిక్ చెందాల్సిన అవసరం లేదు, కానీ డెఫినెట్ గా this is a very much of a expected change in any pandemic which is going over more than 12 months due to geographical changes, topographical changes, climatic changes, plus అక్కడ పాపులేషన్ లో ఉన్న రీఇన్ఫెక్షన్. పూర్తి స్థాయిలో జూన్ నుంచి కామ్ అయిపోయిన ఇన్ఫెక్షన్, న్యూ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా మే, జూన్, జూలై, ఆగస్ట్ కంప్లీట్ ఫ్లాట్ కి చెందుకున్నాక మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ నుంచి వచ్చిన వైరస్ కంప్లీట్ గా కూడా ఇదే అనుకుంటున్నారు, ఎందుకంటే 70% ట్రాన్స్మిషన్ అంతా ఈ పర్టికులర్ మ్యూటేషన్ అనేది నిర్ధారించారు. సో మళ్ళీ యూకే నుంచి మళ్ళీ మొదలుకొని యూరప్ అంతా, తర్వాత యుఎస్, మళ్ళీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కూడా స్ప్రెడ్ అవుతుందేమోనని ముందు జాగ్రత్తగా ఇలా తీసుకుంటున్నారు. ఐఎమ్ షూర్ వుహాన్ లో కూడా ఇలాంటి మార్పులు వచ్చుంటాయి, వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదో లేకపోతే అది ఇంకా పబ్లిక్ అవ్వలేదో. డెఫినెట్లీ దిస్ వైరస్ ఇస్ నోన్ టు కాజ్ మ్యూటేషన్స్, రీఇన్ఫెక్షన్స్ అండ్ మచ్ మోర్ డేంజరస్ స్ట్రెయిన్స్ ఆల్సో. అందుకనే మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాం, మాస్క్ కట్టుకోవడం మర్చిపోవద్దని, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని, హ్యాండ్ హైజీన్ మర్చిపోవద్దని. యాజ్ అ డాక్టర్ గా అగైన్ మీరు స్క్రీన్ మీద టైం ఇచ్చారు కనుక నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వ్యాక్సిన్ చెందినాక కూడా వ్యాక్సిన్ ఎఫెక్టివిటీ తెలియటానికి కూడా ఒక 6 వారాల టైం ఉంది కనుక కనీసం అప్పటి వరకు మనం తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఆ భయం ఉండాలి. మన మీద స్వనియంత్రణ అనే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ చాలా చాలా ముఖ్యం. మేబీ వ్యాక్సిన్స్ ఇంకా ఈ మ్యూటేషన్ ని పూర్తిగా ఎఫెక్టివ్ గానే ఉంచుతాయా, లేదంటే వ్యాక్సిన్స్ చేయి జారిపోతాయా ఈ మ్యూటేషన్ తో అనేది మనం చూడాలి. దట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ లావణ్య గారు. నేను మీ దగ్గరకు వస్తున్న డాక్టర్ సోమయ్య గారు, జర్మన్ హెల్త్ మినిస్టర్ కూడా క్లియర్ గా చెప్పారు ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఆర్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ న్యూ స్ట్రెయిన్ ఆల్సో అని చెప్పి. సో ఈజ్ ఇట్ క్లియర్ అండి, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా స్టడీస్ ఏమైనా జరగాల్సిందా, కొంత టైం పడుతుందా? ఎందుకంటే మనందరికీ తెలుసు ఫైజర్ కి సంబంధించి యూకే అండ్ యుఎస్ లో ఆల్రెడీ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. కాకపోతే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు కంటే ఒకటి చెప్తాను మీకు. ఒకటి, ఈ ట్రాన్స్మిసిబిలిటీ, ఈ 70% ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది, ఈ వైరస్ గురించి ఇంకా మనకు తెలియదు అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా స్పెక్యులేషన్. అంటే ఏంటంటే ఊహాగానాలు మాత్రమే.
యూకే ముందస్తు చర్యగా లాక్డౌన్ విధించింది. ఆల్రెడీ చెప్పారు డాక్టర్ గారు, క్రిస్మస్ పీరియడ్ అనేది చాలా ఫెస్టివిటీ పీరియడ్ కాబట్టి అందరూ కలుస్తారు. సో అది ట్రాన్స్మిషన్ ని, ఓవరాల్ ట్రాన్స్మిషన్ ని తగ్గించడానికి మాత్రమే విధించిన చర్య అది. ఈ వేరియంట్ గురించి ఇంకా మనకు తెలియాల్సినవి చాలా ఉన్నవి. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ వైరస్ లో మ్యూటేషన్స్ లో 17 మ్యూటేషన్స్ ఒకేసారి వచ్చినాయి. దాని వల్ల కొంచెం భయపడుతున్నారు శాస్త్రవేత్తలు. 17 మ్యూటేషన్స్ ఒక వైరస్ లో ఒకే టైంకి రావడం అనేది ఇంతవరకు చాలా వరకు జరగలేదు. చాలా అరుదైన విషయం. కాకపోతే ఏంటంటే దాని వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఇక వ్యాక్సిన్ గురించి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఎప్పుడైనా సరే ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కనుక దానికి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి, ప్లస్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని 2 ఇమ్యూనిటీ రెస్పాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ గా వైరస్ ని అటాక్ చేస్తాయి యాంటీబాడీస్ కానీ టీ సెల్స్ కానీ. ఒక పర్టికులర్ గా మ్యూటేషన్ రావడం వల్ల అన్లెస్ ద హోల్ ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయి దాని ఫంక్షన్ చేంజ్ అయ్యి వైరులెన్స్ పెరిగితే తప్ప మామూలుగా అయితే వ్యాక్సిన్ కంపల్సరీగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, డోసెస్ ఎంత ఉండాలి, ఎన్నిసార్లు వ్యాక్సిన్ ఇవ్వాలి, లేకపోతే ఏమైనా మైనర్ మోడిఫికేషన్ చేంజ్ చేసేసి మళ్ళీ ఇంకొక కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలనేది టైం మాత్రమే చెప్తుంది మనకి. ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కానీ, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కానీ, లేకపోతే ఫైజర్ కానీ, మోడర్నా వ్యాక్సిన్ మాత్రం స్పైక్ ప్రోటీన్ కి అగనెస్ట్ గా తయారు చేసిన వ్యాక్సిన్స్ కాబట్టి డెఫినెట్ గా అవి పనిచేస్తాయి. సో మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్ వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంకొక డోసు ఒక 3 వీక్స్ లో ఇస్తారు మాకు. ఇక్కడ ఆల్ హెల్త్ కేర్ వర్కర్స్ కి అబౌవ్ 70 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ కాబట్టి. సో డెఫినెట్ గా మనవి ఏంటంటే, ఇండియాలో వచ్చిన వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు కనుక వ్యాక్సిన్ రావడం మొదలు జరిగితే కనుక అందరూ తీసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా వ్యాక్సిన్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇంతవరకు వేరే ఆప్షన్ లేదు మీకు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇండియాకు రీసెంట్ గా వెళ్ళి వచ్చారు. ఇండియాలో ఎట్లా ఉందంటే వాళ్ళు చెప్తున్నారంటే అసలు కరోనా ఉందా లేదా అనేది కూడా డౌట్ వస్తుందంట. ఎలా పడితే అలా తిరగడం కానీ, పెళ్లిళ్ళకి అటెండ్ కావడము, విందులు, వినోదాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియన్స్ ని చూసి కరోనా భయపడిందని చెప్పి కూడా అనుకుంటున్నారు డాక్టర్. మీకు మేబీ మల్టిపుల్ థియరీస్. ఇప్పుడు ఇండియాలో ఒకటి చూడండి, ఇప్పుడు యూకే లాంటి కంట్రీస్ తీసుకుంటే మాకు బయటకు వెళ్తే దుమ్ము ఉండదు మీకు. సో డస్ట్ లేదు, ఎక్స్పోజర్ లేదు, ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజర్ లేదు, ఇమ్యూనిటీ రాదు తొందరగా. అదే ఇండియాలో అట్లా కాదు కదండి. ఇప్పుడు పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, మీకు వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కడ క్రాస్ ఇమ్యూనిటీ వస్తుందో కూడా తెలియదు. సో చాలా చాలా వరకు రీజన్స్ మనకి ఇండియాలో ఇంత తక్కువ కేసులు ఎందుకు ఉన్నాయనేది మనకు తెలియదు. ఇంకొకటి టెస్టింగ్. మీరు టెస్టింగ్ చూసుకుంటే కనుక యూకే వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ టెస్టింగ్. విషయం, ఈ కొంత స్టడీస్ జరగాలి, ఇన్ డెప్త్ స్టడీస్ జరిగితే తప్ప మనం దీన్ని అంటే 70% ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఓకే, కానీ బట్ మొత్తం వివరాలు తెలియాలంటే టైం పడుతుంది అన్నారు. ఎంత టైం పట్టొచ్చు డాక్టర్? సుమారుగా ఎప్పుడు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఆల్మోస్ట్ విత్ ఇన్ 2-3 వీక్స్ లో మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ రావచ్చు. ఇప్పుడు కేంబ్రిడ్జ్ లో రీసెర్చ్ జరుగుతా ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పారు డిలీషన్ గురించి, ఒకటి 69 to 70 డిలీషన్ అని చెప్పారు. ఆ డిలీషన్ వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్ కెన్ బి మచ్ మోర్ ఎఫెక్టివ్. సో మీకు ఇమ్యూనిటీ కొంచెం తగ్గొచ్చు. దాని మీద నెక్స్ట్ వీక్ మనకు ఆల్మోస్ట్ సర్టన్లీ రిపోర్ట్స్ వస్తాయి కేంబ్రిడ్జ్ నుంచి రీసెర్చ్ వల్ల. ఇంకొక విత్ ఇన్ 3-4 వీక్స్ లో మోస్ట్లీ మనకి తెలిసిపోతుంది అసలు ఈ వైరలెన్స్ ఎంత, దీని ట్రాన్స్మిషన్ ఎట్లా ఉంది, ఎక్కువగా ఉందా లేదనేది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యూటేషన్స్ వస్తే దానికి వైరస్ కి అగనెస్ట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, మ్యూటేషన్స్ వస్తాయి. ఓకే, చాలా మ్యూటేషన్స్ అలాగే ఉంటాయి. కొన్ని మ్యూటేషన్స్ మాత్రమే హోస్ట్ అయితే ఏదైతే ఇన్ఫెక్ట్ అవుతుందో, ఇప్పుడు హ్యూమన్ ఈ వైరస్ కేసులో ప్రాబ్లమ్స్ వస్తాయి హ్యూమన్స్ కి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరస్ కే ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యూటేషన్స్ వల్ల. ఓకే, సో మ్యూటేషన్స్ వల్ల వైరస్ కే ప్రాబ్లమ్స్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అన్నారు. రంగారెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద, అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్ గా సోమయ్య గారు చెప్పినట్టు ఏదైతే మ్యూటేషన్ జరుగుతుందో అది ఆల్వేస్ వైరస్ కే అడ్వాంటేజ్ ఉండాలని లేదమ్మా. చాలా సందర్భాల్లో వైరస్ కి అది డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇప్పుడు కనుక మనం చూసుకునేటట్టయితే సౌత్ కొరియాలో అలాగే హాంకాంగ్ లో వచ్చినటువంటి మ్యూటేషన్స్ దానివల్ల దాని వైరలెన్స్ తగ్గిందని, అలాగే దాని ట్రాన్స్మిసిబిలిటీ తగ్గిందని కూడా మనకు వార్తలు ఉన్నాయి. ఏదైతే సోమయ్య గారు ఇందాక చెప్పారో 2 విషయాలు. ఒకటి మన భారతదేశంలో పరిస్థితుల గురించి. నేను ఒక 20 సంవత్సరాలు యూరోప్ లోనే ఉన్నాను. మానవ స్వభావం అనేది యూరోప్ లో అయినా, ఆఫ్రికాలో అయినా, అంటార్కిటికాలో అయినా, భారతదేశంలో అయినా ఒకటే.
ఇప్పుడు యుఎస్ లో కనుక చూసుకునేటట్టయితే వాళ్ళు కూడా ఆ, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఇటలీలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, యూకేలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక దేశానికో సంబంధించిన విషయం కాదు. హ్యూమన్ సైకాలజీ అనేది సచ్ దట్ ఒకసారి డేంజర్ ఉంది అని భయపడినప్పుడే జనాలు లోపలికి ఉంటారు. మనకి ఎప్పుడైతే ఈ డిసీజ్ కొంచెం తగ్గుముఖం పట్టిందో ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యం ఏమొచ్చిందంటే ఇప్పుడు మనం దీన్ని ఎదుర్కోవటానికి సన్నద్ధమయ్యాం లేదు. అఫ్ కోర్స్ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. భారతదేశంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ విషయం, ఈ ట్రాన్స్మిషన్ రేట్ ఏదైతే ఎక్కువ ఉంది అనేది ఒక ఊహాగానం అని చెప్పారు కదా, అది ఊహాగానం కాదండి. నిన్న రాత్రి ఈసిడిసి అంటే యూరోపియన్ కమిషన్ ఏదైతే డిసీజ్ సర్వేలెన్స్ గురించి చేస్తారో వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇది. మనం ఊరికే మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. దానిలో చాలా క్లియర్ గా మనకు అర్థమైంది ఏంటంటే, యాజ్ అన్ ఎపిడియమియాలజిస్ట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము 0.4 R0 అంటాం, దాన్ని రిప్రొడక్షన్ రేట్ అంటాం, అది ఎప్పుడైతే ఉందో అది దట్ ఈస్ కరెంట్లీ ఈక్వలెంట్ టు 70% మోర్. ఇది ఊహాగానం కాదు, ఇది నిజం, ఇప్పటికున్నటువంటి నిజం. ఈ ట్రాన్స్మిసిబిలిటీ ఇంకా పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఫర్దర్ అనేది ఇప్పుడు మనకి డెన్మార్క్ నుంచి వస్తున్నటువంటి న్యూస్. సో దీని గురించి ఆయన చెప్పినట్టు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రజల్లో లేనిపోని అలజడి ఏర్పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ దీన్ని మాత్రం తప్పనిసరిగా గమనించుకోవాలి. ఈ మ్యూటేషన్ ఏదైతే జరిగిందో ఈసారికైతే అది ఆ వైరస్ కి ట్రాన్స్మిషన్ లో అడ్వాంటేజ్ గా మారింది. కాకపోతే వైరులెన్స్ లో అది దానికి అడ్వాంటేజ్ గా ఉంటుందా లేకపోతే యాజ్ ఏ హ్యూమన్ సొసైటీ మనకి అడ్వాంటేజ్ గా ఉంటుందా అనేది తేలాల్సినటువంటి విషయం. ఒక 2-3 వారాల్లో ఐ థింక్ మనకి దాని గురించి చాలా ప్రస్ఫుటమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. రంగారెడ్డి గారు, సారీ ఒక్క నిమిషం ఉండండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు అన్నది కరెక్టే, 70% దాని గురించి అనేది పబ్లిష్ అయింది. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైతే సైంటిస్టులు గనక దాన్ని బయట పెట్టారో వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు డైరెక్ట్ గా వింటే తెలిసేది ఒకటే, అర్థమయ్యేది ఏంటంటే ఓకే 70% ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతుండొచ్చు, కానీ ఆ వేరియంట్ స్ట్రెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇంత నెంబర్ ఆఫ్ కేసెస్, ఇప్పుడు 35,000 కేసెస్ రికార్డ్ అయినా నిన్న యూకేలో, బట్ ఆ వేరియంట్ వలన ఈ 35,000 కేసెస్ వచ్చాయా లేకపోతే ఇట్స్ మిక్చర్ ఆఫ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రెయిన్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ న్యూ స్ట్రెయిన్ అనేది మనకి ఇంతవరకు కరెక్ట్ గా తెలియదు. అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగానే వైరలెన్స్ గురించి ఇంతవరకు తెలియదు, అంత స్పెక్యులేషనే కదా. సో ఐ థింక్ మీరు అనేది నేననేది ఒకటి ఏంటంటే ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం ఇంతవరకు లేదు. మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పేది కూడా కొంచెం జాగ్రత్తగా అనేది నేను చెప్పే విషయం అది. డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా అంటే సోమయ్య గారు, అలాగే మిగతా వ్యూయర్స్ కూడా, ఈ ట్రాన్స్మిషన్ పెరుగుతున్నది అనేది వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గుర్తెరిగి మనం ఇంకా స్వీయ రక్షణ చర్యలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏదో కోవిడ్-19 ఆల్రెడీ మన ఇండియా మ్యాప్ నుంచి లేకపోతే గ్లోబ్ మ్యాప్ నుంచి మాయం అయిపోయింది అనుకోవటానికి లేదు. అది ఇంకా మ్యూటోజెనిసిస్ జరిగి ఇంకా కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఏదైతే ప్రస్తుతానికి అవైలబుల్ ప్రివెన్షన్ మెజర్స్ ఉన్నాయో వాటిని ఇంకా లోతుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఎక్కువగా వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక లక్ష్మి గారు కూడా చెప్పినట్టు మనకి మాస్క్ ధరించడం అనేది, హ్యాండ్ హైజీన్ చేయటం అనేది, సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం అనేది అవి తప్పనిసరి చర్యలు. అవి ఇప్పుడు ప్రూవెన్ మెజర్స్. ఇప్పటి వరకు మనకు ప్రూవెన్ ఏమీ లేవమ్మా. వ్యాక్సిన్ ఇంకా ప్రూవెన్ కాదు. దాని గురించి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని చర్చలు కూడా బేస్డ్ ఆన్ మనకి 9 month అవైలబుల్ ఇన్ఫర్మేషన్ గురించి. మనకి ప్రూవెన్ ఉండేది ఓన్లీ 3 measures కాబట్టి వాటి గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఇంకా లోతుగా దీని గురించి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం. ఫైనల్లీ ఏం చెప్తారు డాక్టర్ లావణ్య? ఎగ్జాక్ట్లీ కొంచెం అటు ఇటుగా 1 year అయింది మనకి కరోనా వైరస్ అనేది ప్రపంచానికి పరిచయం అయ్యి, దో ఇండియాలో కాకపోయినా. బట్ మళ్ళీ ఈ 1 year తర్వాత ఇలాంటి ఒక అలజడి, ఇప్పుడు ట్రావెల్ బ్యాన్స్ అవి చూసిన తర్వాత మళ్ళీ భయం, నెక్స్ట్ ఏమైనా లాక్డౌన్ దిశగా వెళ్తుందా అని. ఓ పక్క వ్యాక్సినేషన్ అంటున్నారు, ఓ పక్క ఇలాంటి స్టెప్స్. జనాల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి. వాట్ యూ వాంట్ టు టెల్ ద వ్యూయర్స్?
థ్యాంక్ యూ అండి. నన్ను ప్రాబ్లీ సమ్మరైజ్ చేయమంటున్నారేమో. డాక్టర్ రంగారెడ్డి గారు, డాక్టర్ సోమయ్య గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. బోత్ సైన్స్ నుంచి సోషల్ వరకు కూడా తీసుకెళ్లారు. అన్ని కవర్ చేశారు. నేను మేబీ ఒకటి జస్ట్ సమ్మరైజ్ చేసేది ఏంటంటే, మనకి వైరస్ నో డౌట్ కొత్త, ఇంకా కూడా కొత్తగానే ఉంటది. మేబీ ఇంకొక సంవత్సరం వరకు మనం ఈ వైరస్ గురించి పూర్తి అవగాహన ఇంకా కూడా పొందలేము. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇది వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ రికరెన్స్, ఆ వేవ్ తగ్గిపోయి కొత్త మ్యూటేషన్స్ తో వచ్చిన కొత్త కేసెస్, కొత్త లాక్డౌన్, పూర్తిగా రికవర్ అయిపోయిన పేషెంట్స్ కి మళ్ళీ కూడా యాంటీబాడీస్ సరిగ్గా ఉత్పత్తి కాకో, లేకపోతే ఎఫిషియన్సీ లేకో మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందా, వ్యాక్సిన్ చేరుతుందా లేదా, ఆ వ్యాక్సిన్ కి వచ్చే ఎఫికసీ ఎంత బాగుంటుంది, ఆల్రెడీ COVID-19 వచ్చి రికవర్ అయిన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలా, తీసుకుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందా, తీసుకోపోయినా పర్వాలేదా, ఒకవేళ తీసుకుంటే కూడా ఎన్నాళ్ళ వరకు ఆ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఇస్తుంది, ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త మ్యూటేషన్స్ రావా. ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ నేచర్. మనం ఎంత చేస్తున్నామో ప్రకృతి మనకు అంత విరుద్ధంగా వెళ్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆ వ్యాక్సిన్ ని యాక్సెప్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వైరస్ ని, సారీ వ్యాక్సిన్ అంటున్నాను, వైరస్ ని మనం యాక్సెప్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి. అంటే మనకి మన జీవితాలలో ఎన్నో మనకు తెలియని విషయాలు జరుగుతుంటాయి, వాటిని అబ్జర్వ్ చేయాలి. జస్ట్ బీ స్టిల్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ ఆ అబ్జర్వేషన్ లోనే మనకి తగినంత భయము, తగినంత సెల్ఫ్ డిసిప్లిన్, మళ్ళీ తగినంత నాలెడ్జ్, జాగ్రత్త అన్నిటిని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోగలిగే గుణం వస్తుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లోనే నేనే చాలా సార్లు ఈ వ్యాక్సిన్ ఫెటీగ్ అనుకోవాలా, వైరస్ ఫెటీగ్ అనుకోవాలా, పాండమిక్ ఫెటీగ్ అనుకోవాలేమో. ఇన్నాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసాము, ఇప్పుడు నేనే గివప్ చేస్తున్నాను ఒక డాక్టర్ గా. నేనే చాలా చోట్లకి వెళ్ళాను, మాస్క్ మధ్యలో తీసేసి మనం టీలు తాగుతున్నాం, కాఫీ తాగుతున్నాం, వాటర్ తాగుతున్నాం, మనం పూర్తిగా ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. సో ఐఎమ్ వెరీ గిల్టీ డాక్టర్ టుడే. కానీ నన్ను నేను గుర్తెచ్చుకుంటానే ప్రజలందరికీ, నేను ఇప్పుడు వ్యూవర్స్ చూస్తున్నారు, మనం అందరం గుర్తెచ్చుకోవాల్సింది ఏంటంటే, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక మీదన్నా మనం భయంగా ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మనం అన్ని లేటెస్ట్ నాలెడ్జ్ అప్ టు డేట్ ఉండాలి. మనం అప్ టు డేట్ మీ ఛానల్స్ ద్వారా ఇంత మంచి ఎక్స్పర్ట్స్ ని పిలుస్తున్నారు, వాళ్ళందరితో ఇంత మంచి క్లాసెస్ మీరు ఇప్పిస్తున్నారు ఛానల్స్ మీద, టీవీలో, అన్ని చోట్ల న్యూస్ లో అందరూ కూడా వైరస్ గురించి చాలా విజిలెంట్ గా ఉన్నారు. కానీ ఆ భయాన్ని, ఆ నాలెడ్జ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ వైరస్ గురించి మనకి ఏమీ తెలియదు. దురదృష్టం ఏంటంటే, మన మ్యాన్ కైండ్ కి ఇది ఒక టెస్ట్ అనుకోవాలి. ప్రకృతి నుంచి మనుషులకి ఒక ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసము ఒక రకమైన మనకి ఒక టెస్ట్. ఆ టెస్ట్ ని మనం గెట్ ఆన్ అవ్వగలిగేది ఎవరమి అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటా బ్యాలెన్స్ నేచర్ తో మనం ముందుకు వెళ్ళాలి. అయితే మనకి ఏమీ తెలీదు, అన్ని తెలుసుకుందాం అనే ఒక ఓపెన్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఒక ఓపెన్ మైండ్ తోనేమో తెలుసుకోవాలి, ఒక క్లోజ్డ్ గుప్పుడుతోనేమో మనం జాగ్రత్తగా దీన్ని టేక్ కేర్ చేసుకోవాలి.